తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ గారి మీద టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కని విని ఎరుగని రీతిలో అవినీతి ఆరోపణలు చేశారు. ఎక్కడ ఏ విధంగా అవినీతి చేశారు అని పేపర్లు పట్టుకొని ఆధారాలను కొన్ని సంఘటనలను ప్రస్తావించుకుంటూ ఏది ఎక్కడ ఎంత వసూలు చేశారు అని ఈ వివరాలన్నింటినీ కూడా మీడియా సమావేశంలో వెల్లడించుకుంటూ చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. అసలు విషయం ఎక్కడ మొదలైంది? మరి కలెక్టర్ గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కోపమా, లేకపోతే పై స్థాయి నుంచి ఒత్తిళ్ళా, లేకపోతే వాళ్ళ మధ్య ఏముంది అనేది తెలియదు. కానీ ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఒక గూండా అని, తన మీద విచారణ చేయాలి అని కలెక్టర్ గారి ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం, లేఖ రాయడం, దీన్ని ఛాలెంజ్ చేసుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు కూడా ఆశ్చర్యపోయి ఏంటి కలెక్టర్ ఏంటి, భాష ఏంటి, గూండా అనడం ఏంటి, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఒక ప్రైవేట్ కేసులో అసలు కలెక్టర్కి సంబంధం ఏంటి ఇదంతా అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి హైకోర్టు తాజాగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈరోజు మీడియా ముందుకు వచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. విరుచుకుపడ్డారులేండి. నన్ను గుండా అంటావా, అసలైన గుండాలను పెంచి పోషిస్తున్నది మీరే అని చెప్పి కలెక్టర్ గారిని, సేమ్ భూమన గారు అన్న భాషే, కలెక్టర్ గారిని డాకు మంగళ్ సింగ్ అని చెప్పి సంబోధించుకుంటూ, అండ్ తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ గారిని చార్లెస్ శోభరాజ్ అని చెప్పి సంబోధించుకుంటూ, ఆ చార్లెస్ శోభరాజ్ అండ్ డాకు మంగళ్ సింగ్ అనే ఈ కలెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి దోచేసుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి అండ చూసుకొని వేల కోట్ల రూపాయలు, ఇప్పటికే 2,000 కోట్లు అవినీతి కలెక్టర్ చేశారని చెప్పి చాలా సంచలనమైనటువంటి ఆరోపణ భూమన కరుణాకర్ రెడ్డి గారు కలెక్టర్ మీద చేసింది. 2,000 కోట్ల అవినీతి చేశారు అని, ఇసుకలో రోజుకి 50 లక్షల సంపాదన ఉందని, గ్రావెల్లో రోజుకి 25 లక్షల సంపాదన ఉంది అని, అసలు ఈ గ్రావెల్లో అయితే కలెక్టరే ఒక గుత్తేదారు అని, వేరే వాళ్ళ పేర్ల మీద నడిపిస్తూ ఉన్నారు అని, కలెక్టరే ఒక గుత్తేదారు వేరే వాళ్ళ పేర్ల మీద నడిపిస్తూ ఉన్నారు అని, అండ్ ఏదో పేరు చెప్పారు, శేషగిరి అనే వ్యక్తికి సంబంధించి ఏదో ఒక భూముల్లో వీళ్ళే ఒక లిటిగేషన్ ఏంటో క్రియేట్ చేసి దాన్ని పరిష్కారం కోసం అని చెప్పి 50 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారు అని, అండ్ ఏదో అంకురా హాస్పిటల్ పక్కన భూమి వ్యవహారం అట, అక్కడ 70 కోట్ల రూపాయల లంచంగా తీసుకున్నారు. అండ్ ఈ కలెక్టర్ వాళ్ళ మామ ద్వారా కర్ణాటకలో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయిస్తున్నారు అని, ఈ కలెక్టర్ సంపాదన, అవినీతి సంపాదన అక్షరాల 2,000 కోట్ల రూపాయలు అని, కానీ విని ఎరుగని స్థాయిలో ఒక కలెక్టర్ మీద మనం ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు బహుశా నేనైతే ఇంతకు ముందు కూడా ఎప్పుడు వినలేదు. కానీ భూమన గారు అయితే వీటన్నిటిని ప్రస్తావించుకుంటూ, తిరుపతిలో ఈ జిల్లాలో 3,000 సివిల్ పంచాయతీలు ఉన్నాయి, అవన్నీ కూడా చార్లెస్ శోభరాజు, డాకు మంగళ్ సింగ్ కలిపి పరిష్కరించుకోండి, ఇంకా 1,000 కోట్ల డబ్బులు వస్తాయి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. నన్ను గూండా అని సంబోధించిన కలెక్టర్ని వదిలిపెట్టనని, నీ ప్రతి ఫైల్ మీద విచారణ జరిగేంత వరకు నేను వెనకడుగు వేయనని, నీ మీద పరువు నష్టం దావా వేసే తీరతాను అని భూమన కరుణాకర్ రెడ్డి ఒక దగ్గర తప్పు చేశారు, ఒక దగ్గర అవినీతి చేశారు అని ఎస్ నిరూపించు, అధికారం మీ చేతిలో ఉంది, నిరూపిస్తే నడి రోడ్డు మీద మీరు శిక్ష వేయడం కాదు, నేనంతకు నేనే నడి రోడ్డు మీద కాల్చుకొని చనిపోతా, నా మీద విచారణ చేయమంటావా రహస్యంగా, నేనేమైనా పాకిస్తాన్ టెర్రరిస్టునా, నక్సలైటునా, నన్ను గూండాని సంబోధించడం ఏంటి అని చెప్పి నిజంగానే ఏమంటారు భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా ఆగ్రహంతో వ్యాఖ్యలు చేసిన కథ కాసేపు పక్కన పెడితే, ఒక కలెక్టర్ గారు ఒక ప్రైవేటు భూమి వ్యవహారానికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద విచారణ చేయమని చెప్పి ఎస్పీకి చెప్పడం ఏంటో అదే హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఏంటి అసలు కలెక్టర్కి ఏం సంబంధం అని. మరి వీళ్ళ మధ్య ఏదైనా వ్యవహారం ఉందా అంటే, ఏమైనా పాత పంచాయతీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే టీటీడీలో జరిగే వ్యవహారాలను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను చాలా బలంగా అటు భూమన కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి వీళ్ళిద్దరు కనుక తిప్పి కొడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఏదైనా కనుక కక్ష సాధింపులో భాగంగానే జరుగుతున్న వ్యవహారంగా చూడాలా.
ఇంట్రెస్టింగ్. కానీ ఒక కలెక్టర్ మీద 2,000 కోట్ల అవినీతి ఆరోపణలు.